ఇది భారతదేశంలో ఉన్న ఏకైక ఆలయం. ఇక్కడ భగవంతుడి అసలు రూపం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే కనిపిస్తుంది. మిగతా మొత్తం సంవత్సరం విగ్రహాన్ని చందనంతో, మందపాటి పొరలతో కప్పి ఉంచుతారు. చివరికి ఎందుకు? ఇది కథేనా? భగవాన్ విష్ణువు యొక్క అత్యంత ఉగ్ర అవతారం నరసింహుడి చేత హిరణ్యకశ్యపుడు వధించబడిన తర్వాత కూడా నరసింహుడి కోపం మరియు ఉగ్రత తగ్గడం లేదు. ఆయన ఉష్ణంతో మొత్తం లోకం దహించిపోవడం ప్రారంభించింది. భక్త ప్రహ్లాదుడు మరియు ఇతర దేవతల ప్రార్థనపై నరసింహాచలం పర్వతంపై శాశ్వతంగా నివాసం ఉండి వారి ఉగ్రత తగ్గేలా చేశారు. కానీ ఆయన ఆ విస్తారమైన ఉగ్రమైన రూపం శతాబ్దాల పాటు ఈ కొండపైనే నిలిచింది. మరి కాలక్రమంలో మట్టి రాళ్ల కింద పూడిపోయింది. ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజు పురూరవకు స్వయంగా నరసింహదేవుడు కలలో దర్శనమిచ్చారు. భగవాన్ ఆయనకు చెప్పారు, ఆయన స్వయంభూ విగ్రహం ఈ కొండపై మట్టిలో కూరుకుపోయి ఉందని, దాన్ని తీసి ప్రతిష్ఠించమని అన్నారు. రాజా పురూరవుడు విగ్రహాన్ని వెతికి స్థాపించాడు. అప్పుడు దేవుడు వారికి నా ఆజ్ఞ ఇచ్చాడు. కింద పూడిపోయి ఉంది, దాన్ని తీసి ప్రతిష్ఠించమని చెప్పారు. రాజు విగ్రహాన్ని వెతికి ప్రతిష్ఠించాడు. అప్పుడు దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు, నా ఆగ్రహాన్ని శాంతంగా ఉంచడానికి నన్ను ఎప్పుడూ గట్టిగా చందనం పొరతో కప్పి ఉంచు. మరి సంవత్సరంలో ఒకసారి మాత్రమే నా అసలు రూపం కనిపిస్తుంది. అందుకే శతాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతుంది. మొత్తం 364 రోజులు భగవంతుని విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. కానీ అక్షయ తృతీయ రోజున మొత్తం చందనం తొలగిస్తారు. అదే రోజు భక్తులకు కొన్ని గంటల పాటు భగవంతుని అసలు కలిపిన రూపమైన వరాహలక్ష్మి దర్శనం కలుగుతుంది. సింహ దర్శనం జరుగుతుంది. దీనిని చందన ఉత్సవ దర్శనం అంటారు. ఈ అరుదైన దర్శనం కోసం ఇక్కడ లక్షలాది మంది భక్తులు చేరుతారు. దాని వెంటనే విగ్రహాన్ని మళ్లీ మందమైన చందన పొరతో కప్పేస్తారు. ఇది రహస్యమైన స్థలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయం. అది ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం నగరానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో సింహాచలం కొండపై ఉంది. కామెంట్స్ లో జయ నరసింహ దేవ తప్పక రాయండి.